ఈ కాలంలో నేనే చక్రవర్తిని, నేనే రాజును, నేనే సర్వస్వం అని మాట్లాడతారు. ఒక ఆయన అయితే అసెంబ్లీలో ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చిన మేమేమైనా చేసుకుంటాం, నువ్వెవరు అనేటువంటి దబాయింపులు ఉండేది. అనేక డిబేట్లలో మేము కౌంటర్ ఇచ్చే సందర్భాలు ఉండేవి. ₹1 కూడా ఇవ్వం, ఏం చేసుకుంటావు చేసుకునే సందర్భంలో నువ్వు సర్వెంట్వయ్యా మర్చిపోతున్నావు, మనం కాపాడదాళ్ళ మాత్రమే తప్ప మనం ఓనర్లు కాదని చర్చ జరిగిన సందర్భం చూసాం. మోడీ గారు నేనిచ్చినా అని మాత్రం ఎప్పుడు అనలేదు. చూడండి, ఇక్కడ మాత్రం కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, పెద్దమామకి ఇస్తున్నా అని చెప్తాడు, పెన్షన్ ఇస్తే పెద్ద కొడుకు ఇచ్చినా అని చెప్తాడు. అంటే ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అంటాడు భావన. ఇక్కడ ఉంటే సేవకుడిగా సేవ చేసే భాగ్యం కలిగిందని చెప్పి మోడీ గారు చెప్తారు. తేడా కానీ 2019లో ఎన్నికలు అయిపోయినాయి. సరే, చివరి మజిలీ ముగించుకొని వారు ప్రజానికానికి ఒక అప్పీల్ చేశారు. నా స్వేచ్ఛ జీవితం, నాకు అధికారాన్ని కట్టబెట్టి మళ్ళీ ఆశీర్దిస్తే నేను మీ సేవకుడిగా పనిచేస్తాను, లేకపోతే నా స్వేచ్ఛ జీవితం హిమాలయాలో గడుపుతా అని చెప్పి వారు వస్త్రాలు వేసుకొని పోయిన సందర్భాన్ని చూస్తాం. ఈ 10 ఏళ్లలో దేశం తలెత్తుకునే పనే జరిగింది తప్ప తలదించుకునేటువంటి పని మాత్రం జరగలేదు. ఎక్కడ స్కాములు లేవు. నో కోల్ స్కామ్, నో బోఫర్ స్కామ్, నో 2G స్కామ్. ఎక్కడ బాంబు బ్లాస్టులు లేవు, ఎక్కడ బుల్లెట్ల శబ్దాలు కూడా లేవు. ప్రశాంతతకి నిలయంగా మారిపోయింది భారత్. ఎన్నెన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటుండే అనేక ఇష్యూస్ వారి నాయకత్వంలోనే పరిష్కారమైన విషయం మీకు తెలుసు. ధైర్యం కూడా చేయడం, కన్నెత్తి కూడా చూడాలి. ఇవాళ మహిళలకి చట్టసభలలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయనేటువంటి యాంగిల్ అంత ఈజీ కాదు. అంతకుముందు ఇదే పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది, లల్లూ ప్రసాద్ గారు స్వయంగా ఏం మాట్లాడిందో చూస్తే ఈజ్ ఇట్ పాసిబుల్ అనేటువంటి చర్చ జరిగేది. అసలు సాధ్యమవుతుందా, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీకేం పని లేదా అన్నట్టుగా మాట్లాడలేదు అక్కడ. ఇవాళ చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ సమానంగా గుర్తించినటువంటి నాయకుడు మోడీ గారు అయ్యారు. 370 ఆర్టికల్ మీకు తెలుసు, అదొక నినాదం అన్నాడు. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ దానికోసం ఎన్ని త్యాగాలు చేసినా మీకు తెలుసు. లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే ప్రాణం గాలిలో కలిసిపోవాల్సిందే అప్పటి రోజులు. ఇవాళ భాజపా మోడీ గారు నేను ఎగిరేస్తాను అనేటువంటి స్థాయికి వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే ప్రతి నిత్యం మనం ప్రాణాలు అరచెత్తుకొని పెట్టే స్థాయి నుంచి ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశంలో మేము కూడా భారత్లో భాగమైతే బాగుండని చెప్పే బలుచిస్తాన్ ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన ఒకసారి చూడండి. దయచేసి చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్తే ఉడిపోయి. ప్రపంచంలో మనం ఫస్ట్ వరల్డ్ వార్ చూసినాం, సెకండ్ వరల్డ్ వార్ చూసినాం. ఒకదానికి నాయకత్వం వహించేది అమెరికా, ఒకదాని నాయకత్వం వహించేది రష్యా. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. కానీ ఇవాళ చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరిగితే ఇరు దేశాలు ఉత్తరం రాసింది మోడీ గారు. జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్ రావాలి. జనరల్ ప్రజాస్వామ్యంలో రిజల్ట్ వస్తారా తెలియదు, కానీ ఎంత కమిట్మెంట్తో వాళ్ళు ఇది పంపించారంటే, మీరు మళ్ళీ గెలిచి వస్తారనే నమ్మకం మాకుంది, మీరే మళ్ళీ ప్రధానమంత్రి హోదాలో మా ఇద్దరి సమస్యల్ని పరిష్కరించేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉందని చెప్పి ఉత్తరం రాశారు. అది మామూలుది కాదు, అది చిన్న ఇష్యూ కాదు. అంటే ఒకనాడు ఎంత అహంకారం ఉండేది రష్యాకు. ప్రపంచంలో యజమానిలాగా చెల్లమైనటువంటి దేశాలు కూడా ఇవాళ భారత్ని పెద్దన్నగా చూస్తున్నటువంటి పరిస్థితి అంత ఈజీ కాదు. ఇట్లా మనం ప్రపంచ చిత్రపటం మీద భారత్ ఎంత గొప్పగా ఎదిగింది అనడానికి ఒకటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. మోడీ గారికి వీసా ఇవ్వలే, మోడీ గారి పాస్పోర్ట్ కూడా అలౌ చేయలేదు అక్కడికి. మన
అబ్దుల్ కలాం గారిని ఆ దేశానికి పోతే ఎట్లా అవమానించడం మీరు చూసారు. అట్లాంటి అమెరికా మోడీ గారిని పిలవడమే కాదు, సమానంగా భుజం మీద చేయగలిగే స్థాయికి రావడమే కాకుండా వాళ్ళ సెనేట్లో మోడీ గారు మాట్లాడుతున్నాడు 15 నిమిషాల పాటు లేచి సప్పట్టు కొట్టుకునేటువంటి స్థాయి అది వట్టిగా రాదది. అట్లా ఎన్నెన్ని ఉన్నాయో. ఇవాళ ఈ చెర్లపల్లికి మనం చూస్తే సంబరం అనిపించింది. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉంది అది 450 కోట్లతోటి 450 crore రూపీస్ తోటి ఇక్కడ కష్టమవుతుంది, స్పేస్ లేదు, ఈ పెరుగుతున్న నగరానికి అది అక్కడ అవసరం అని చెప్పి టర్మినల్ ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంటారు, ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతి. అంటే ఏది చేసినా కూడా మోడీ గారు అన్ని రంగాల్లో చాలామంది చాలా సంకుచితవాదులు వీళ్ళు, మతోన్మాదులు వీళ్ళు, ఈ దేశం ముక్కలైపోద్దని చెప్పి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పిందో ఇవాళ ఈ దేశం ముక్కలు కాలేదు. నాకు తెలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు రాష్ట్రాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ అన్ని సంస్కృతుల, అన్ని భాషల, అన్ని వర్గాల పేరు కూడా మామోడి అని చెప్పి గల్లిగిరేసే స్థాయికి మాత్రం వచ్చింది. అంతకుముందు వీరు ఆ ప్రాంతానికి సంబంధం, వీరు ఈ ప్రాంతానికి సంబంధం అని చెప్పే స్థాయి నుంచి దేశమంతా మామోడి అనే పరిస్థితికి వచ్చింది. మొన్న ఒక మాట, ముస్లింలకు వ్యతిరేకం అనే మాట చెప్తారు. నాకు తెలిసి భారత ప్రధానమంత్రులలో, ఇప్పటిదాకా ఉన్న భారత ప్రధానమంత్రులలో ఏ భారత ప్రధానమంత్రికి కూడా ముస్లిం దేశాల నుంచి ఇంత ప్రేమపూర్వక, స్నేహపూర్వక సంబంధాలు లేవు అనడానికి ఒకటి సాక్ష్యం. 6 దేశాలు కలిసి అత్యున్నతమైన పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా అందుకున్న ప్రధానమంత్రి మోడీ గారి వాళ్ళ. మన రామాలయం కట్టడం కాదు, మొట్టమొదటిసారిగా యుఏఈలో బ్రహ్మాండమైన గుడిని కట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ప్రజల విశ్వాసాలు నిత్యం ఇలా ఆచరించే దానికోసం అక్కడ కూడా ఒక టెంపుల్ కట్టినటువంటి చర్చ కూడా మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇది ఎప్పుడు జరగలేదు. అందువల్ల నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి పాజిటివ్ ఓటు వస్తుంది. ఏదో ఎవరు దిక్కులేరు కదా ఈయనకి ఇద్దామని కాకుండా పాజిటివ్, మోడీ మా ప్రధానమంత్రి కావాలి, అందులో మలకాయిలు ఉండాలని చెప్పిపోయిండు. మమ్మల్ని అందరినీ మాలాంటి వాళ్ళు వచ్చి దండం పెడితే ఓట్లు పడతాయని మేము అనుకోండి. మీలాంటి వాళ్ళు ఇష్టం లేకపోతే పోతూనే ఉంటారు, దండం పెడితే కూడా దండం పెట్టరు. ఇవాళ ఇష్టం ఉంది కాబట్టి ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇష్టం ఉన్నారు కాబట్టి మేము చూస్తున్నాం ప్యాటర్న్. ఫస్ట్ టైం ఇవాళ 35%, 40% పోలయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఈసారి 70%, 80% పోలవుతాయని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇలా ఏ పార్టీకి ఎవరు ఓటేస్తారో అని చెప్పి మేము సర్వే చేస్తే దాంట్లో మొట్టమొదటిగా ఈ టాప్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మేము ఓట్లలో పాల్గొంటామని, మోడీ గారికే మా ఓటేస్తామని చెప్పి వస్తుంది ఫస్ట్ టైం. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, హైలీ ఎడ్యుకేటెడ్ అంతా కిందికి వస్తున్నా కొద్ది కొంత తగ్గుతుంది. ఎందుకంటే పాపం ఆ మోడీ గారు చేసినటువంటి పనులకు సంబంధించి వాళ్ళు పెద్ద చర్చ జరుగుతలేదు కాబట్టి. కానీ ఊళ్ళల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. 75 years మాట మాట్లాడితే 47 లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళ, 47 lakh crores. ఇక్కడ కూడా మాట మాట్లాడితే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తారు. కానీ ఈ కాలంలో కూడా గ్రామాలలో మహిళలకు టాయిలెట్ లేక చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి ఈ కంప్యూటర్ యుగంలో ఎవరు ఆలోచించేది. మోడీ గారికి ఆ పేదరికం అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నాను, ఊళ్ళలో ఉన్న మహిళలు అంటున్నారు ఇలా. అందుకని ఈ వర్గం ఆ వర్గం అని తెలియలేకుండా అందరికీ అందరూ పాజిటివ్. ఇప్పుడు నేను రాగానే అంటున్నాను, మీరు గెలిచిపోయిన